ఇందాకే కొట్టి నుంచి వచ్చాను, 4-5 వచ్చినప్పుడు. కానీ బాగా మస్తు ఎండ ఉంది వాడ. కానీ దేవుని కృప. వాక్యం చదువుదాము. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. ఇప్పుడు పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో పిల్లలు అసలు కన్న తండ్రుల మాటే వింటారు. లేచిన కానించి ఫోను, లేచిన కానించి టాయిస్, లేచిన కానించి ఏదో ఒక ఆట బొమ్మ. కానీ ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు, మీరు వచ్చి నా మాట వినుడి. ఇక్కడ ముందు తల్లిదండ్రులు దేవుడి మాట వింటే వారిని బట్టి పిల్లలు కూడా దేవుడి మాట వింటారంటారు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. ఎవరి మాట వినాలంటండి? దేవుడి మాట వినాలి. దానికంటే ముందు తల్లిదండ్రులు దేవుడి మాట వినాలి. తల్లి ఏం పని చేస్తుందో, తండ్రి ఏం పని చేస్తున్నాడో పిల్లలట గమనిస్తారట. వాళ్ళకి తెలిసి తెలియని ఊహ, ఆ ఊహలో మనం ఏం చేస్తున్నామో వాళ్ళ యొక్క దృష్టి అంతా కేంద్రీకరించబడుతుంది మనం చేసే పని మీద. రెండవది, మనం మాట్లాడే మాట మీద వాళ్ళు కన్ను దృష్టి అంటే కేంద్రీకరింపబడుతున్నారు. మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఎలాగే యాక్షన్ చేస్తున్నామో, మనలో ఉన్న ఆలోచన ఏంటో పిల్లల మైండ్కి వెంటనే స్టైల్ అవుతుంది. వాళ్ళు ఆ వయసులోనే వాళ్ళట అవగాహన ఉండదండి. సామెతలకు రాసిన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం చదువుతాము. సామెతలకు రాసిన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వారి యొక్క తదనంతరము ధన్యులగుదురు. ఎవరి పిల్లలు అటండి? యథార్థవంతుల యొక్క పిల్లలు. యథార్థవంతుల పిల్లలు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ఇలా చెప్పాను. తల్లి తండ్రి ఏం చేస్తారో ఆ చిన్న వయసులో పిల్లలట దాన్ని గమనిస్తారట, దాన్ని క్యాచ్ చేస్తారు. ఇంకా అదే రీతిలో పిల్లలు కూడా నడుస్తారట, ఆ అడుగు జాడలు. మళ్ళీ చదువుదాం అదే మాట. యథార్థవంతుల పిల్లలు తనంతరము అంటే ఇప్పుడు తల్లిదండ్రుల ముందు ధన్యులు అవ్వాలి. వాళ్ళు తల్లిదండ్రుల ముందు ధన్యులైతే వాళ్ళని బట్టి వాళ్ళ బిడ్డలు కూడా లేక వాళ్ళ పిల్లలు కూడా ధన్యులు అవుతారు. చూడండి, తల్లి తండ్రికి అరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నం మాణిక్యాలట. కానీ ఏ కవి రాశారు కానీ ఆ శ్లోకాన్ని, ఆ పద్యాన్ని? తండ్రికి అరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు దేనికి పోల్చారంటే రత్నాలకు పోల్చారు. రెండవది మాణిక్యాలకు పోల్చారు. ఈ మన జీవితంలో ఈ తల్లి తండ్రి కష్టపడే దేని గురించి? వారి బిడ్డల గురించి చెప్పండి. తల్లి తండ్రిలో ఇద్దరు ధనవంతులైతే వారి పిల్లలు కూడా వారసత్వం. ఎందుకు? ఆ తండ్రి సంపాదించే ప్రతి పైసా వారి బిడ్డల గురించి. దానికి ముందు దేవుడు వాక్యం అనే ధనం సంపాదించారు. అందుకే కీర్తనకారుడు రాస్తున్నాడు 34:11 వచనంలో, పిల్లలారా. ఇక్కడ బహువచనం వాడుతున్నారు. కొంతమంది పిల్లలతో మాట్లాడుతున్నారు భక్తుడు. ఎవరి? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. చదువుదాం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. అంటే దేవుడి సన్నిధికి పిల్లలు. మనకు తెలుసు మత్తయి, మార్కు, యోహాను, లూకాసు వార్తల్లో యేసు ప్రభువు వారి గారికి ఎవరంటే ఇష్టం అంటండి? పిల్లలంటే ఇష్టం. పిల్లలు ఆయన దగ్గరికి వస్తుంటే శిష్యులు ఏం చేస్తారు? ఆటంకపరుస్తుంటే మీరు వారిని ఆటంకపరచకూడదు, ఇటువంటి వారినే నా రాజ్యం. అంటే దేవుని రాజ్యంలో పిల్లలు ఉన్నారంట. దేవుని రాజ్యంలో పిల్లలు ఉన్నారు.
దేవుడి రాజ్యం పిల్లలతో కూడా సమకూడింది. కాబట్టి పిల్లలతో దేవుడి వాక్యం మాట్లాడుతుంది. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. నా మాట వింటే మీకు ఏం నేర్పుతాను? దేవుని అందరి భయభక్తులు నేర్పుతాను. ఇక్కడ దేవుని అందరి భయభక్తులు మనకి రావాలంటే తల్లి తండ్రి కూడా దేవుళ్ళో మెలగాలి. తల్లిదండ్రులు బట్టి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లలు కూడా చూసి, అమ్మో నేను కూడా మోకరించాలి, మా మమ్మీ మా డాడీ మోకరించారు. వాళ్ళిద్దరూ బైబిల్ చదువుతూ ఉంటే నేను కూడా బైబిల్ చదవాలి. వాళ్ళిద్దరు పాటలు పాడుతూ ఉంటే నేను పాటలు పాడాలి. అంటే ఆ చిన్న వయసులో క్యాచ్ చేస్తూ ఉంటారు పిల్లలు. మనం ఏం చేస్తామో అదే భార్యలో ఉంటారట. అందును బట్టి ఇక్కడ పిలుస్తున్నారు, మీరు వచ్చి నా మాట వినుడి. ఎందుకు వినాలి? దేవుని యందు భయభక్తులు నేర్పుతారట. సామెతలు రాసిన గ్రంథం అధ్యాయం 8:32 చదువుదాం. కావున పిల్లలారా, అమ్మా నా మాట ఆలకించుడి. నా మాట ఆలకించుడి పిల్లలారా. ఇక్కడ కూడా పిల్లలతో మాట్లాడుతూ వాక్యం, మీరు వచ్చి నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఇందాకేమో తల్లిదండ్రులు యథార్థతగా ఉంటే వారి బిడ్డలు కూడా అదే మార్గంలో ఉంటారు. ఇక్కడ రెండో భాగం అంటుంది, మీరు వచ్చి నా మాట ఆలకించుడి, మీరు ధన్యులు. అంటే వారి కన్నా తల్లిదండ్రులు. అందుకే మరియమ్మ యొక్క గర్భం ధన్యురాలు అని ఉంటుంది. ఎందుకంటే ఆనాడు యవ్వన స్త్రీ ఆమె కనిన గర్భాన్ని ఆనాడు పరిశుద్ధాత్ముడు ఆమెలో ఉద్భవించాడు. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొంది. లోకమంతా ఆమెను ధన్యురాలు అంటుంది. కారణము ఆమె భయభక్తులతో కూడి దేవుని యందు శ్రద్ధ, దేవుని భయము, దేవుని యందు భక్తి కలిగింది కాబట్టి ఆమెకి చక్కని పేరు పెట్టారు. ఆమె దేవదూత అంటుంది, దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగుతుంది. ఎందుకంటే దయకి ప్రాప్తురాలు. మన జీవితంలో కూడా దేవుడి దయ మన మీద ఉండాలి, దేవుడి ప్రేమ మన మీద ఉండాలి, దేవుడి కరుణ మన మీద ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించేది. చూడండి వాక్యం ఇంకా 3 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 3 యోహాను రాసిన పత్రిక, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారని వేరొక సంతోషం నాకేముంది? ఏమండి, నా పిల్లలు సత్యము గురించి సాక్ష్యం చెప్తున్నారంటే నాకు వేరొకటి ఏముంది? చాలామంది లోకరీతిగా చూస్తుంటే పిల్లలు ఏమంటారంటే, వాళ్ళ డాడీ లోన్ ఉన్నా సరే ఒరే లేరని చెప్పరా అంటే ఆ చిన్న వయసులో వాళ్ళకి ఏం నేర్పుతున్నా? అబద్ధం నేర్పుతున్నా. ఇంట్లో ఉండి కూడా లేరని చెప్పరా. ఈ బిడ్డ ఆ డాడీలో ఫాలో అవుతారు, డాడీ మాటే వింటారు. అంకులు మా డాడీ లేరు. నేను ఇలాగే ఒక ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేస్తాను. వెళితే ఆయన ఏమన్నారంటే ఇంట్లోనే ఉండి లేడని చెప్పన్నారంట. సరే నేను వెంటనే ఇంకా బైబిల్ బ్యాగ్ పట్టుకొని వెనక్కి వచ్చేస్తుంటే ఒక తుమ్మాడు. చూడండి, అతను లేడని చెప్పాడు. ఈ లోపల ముగ్గులకు దోమ వెళ్ళిపోయింది. ఇప్పుడేమైంది? అబద్ధం ఆగింది అక్కడ, అబద్ధం తాగింది అక్కడ. ఏరా ఇప్పుడే కదా మీ డాడీ లేడని చెప్పావు, మరి లోన నుంచి కూడా తుమ్ము వినిపించింది ఏమవుతారంటే, మా మమ్మీ తుమ్మండి అన్నాడు ఆడు ఇంకా కవర్ చేస్తున్నాడు. చూసారా పరిస్థితి? కాబట్టి మన బిడ్డలకి మనం ఎప్పుడు సత్యమే నేర్పించాలి. 2 యథార్థతలోనే నడిపించాలి. ఎంత క్లిష్ట పరిస్థితి అయినా సరే. బైబిల్ ఒక అలర్ముకు ఉంది. 2వ గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం అనుకుంటా.
ఎలీషా గారు అట్టండి గొడుగుని కొట్టించుకొని ఆ యొక్క ఊరి చివరన కూర్చుంటారు. ఊరి చివరన కూర్చున్నప్పుడు 42 బాలులు ఆయన వెనకాలే వచ్చి గోడివాడ ఎక్కిపోమ్మని చెప్పి దైవజనుడిని ఏడం చేస్తున్నారు. అల్లరి మోక, అల్లరి పిల్లలు ఎంతగా హేళన చేస్తారంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అండి. వారి కన్నా తల్లిదండ్రులు వారికి భయభక్తులు నేర్పలేదు. ఒకడా ఇద్దరా? 42 బాలులు అని ఉంది అక్కడ వాక్యం. 42 బాలుల్ని ఆయన సహించాడు. ఇక ఎలీషా గారి యొక్క భక్తుల్లో సహనం చచ్చిపోయింది. వెంటనే వాళ్ళని ఈసారటండి శపించేస్తే అడవిలో నుంచి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చింది. 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఆ 42ని చీల్చేసింది. ఎవరు తప్పండి? ఆ వాక్యం చదివేటప్పుడు అనుకుంటా నేను, అయ్యో చిన్నపిల్లలు కదా, ఏదో తెలియని వయసు కదా, పోనీలే అని చెప్పి ఎలీషా గారికి విడిచిపెట్టచ్చు కదా. కానీ తప్పెవరిది? పిల్లదా తప్పు, లేకపోతే దైవజనుడితో తప్పు, ఆ బిడ్డల కన్నా తల్లిదండ్రులతో తప్పు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పిల్లల్ని ఏకవచనంతో పిలవనివ్వకూడదు. ఎందుకంటే మన జీవితంలో బైబిల్లో దేవుడు భక్తుల పేర్లు కూడా చక్కగా పెట్టాడు. చాలామంది బోధకులు కూడా ఏకవచనం పెట్టి వాడుతూ ఉంటారు. మోషే అలా మాట్లాడాడు. మన జీవితంలో గొప్ప ప్రవక్తలని వాడు మోషే గారు, అహరోను గారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుట కంటే నాకు వేరొక సంతోషమేముంది? అంతకన్నా సంతోషమేముంది? తండ్రి సత్యం మాట్లాడుతున్నాడు, తండ్రి నిజం మాట్లాడుతున్నాడు, తండ్రి యథార్థత మాట్లాడుతున్నాడు. అదే రూట్లో పిల్లలు నడుస్తున్నారండి. అదే రూట్లో పిల్లలు వెళుతుంటే ఆ తల్లిదండ్రులు విని చక్కగా ఎంతో సంతోషిస్తున్నారు. కాబట్టి ఇక్కడ పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, నేను ప్రభువునందు భయభక్తులు మీకు నేర్పెదను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఏంటి నీకు మేలు కలుగునట్లు పిల్లలారా ప్రభువునందు పిల్లలారా ప్రభువునందు తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుషమంతుడగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చూడండి ఇక్కడ, తండ్రులారా పిల్లలకి ఇలా చెప్పాడు, మీరు వచ్చిన మాట వినాలి, నేను మీకు భయభక్తి నేర్పుతాను, మీ నోటికి చెడ్డ మాటలు రాకుండా, మీ నోటికి అపవిత్రమైన మాటలు రాకుండా నేను మీకు భయభక్తి నేర్పుతాను అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇప్పుడు పిల్లల్ని ఏ విధంగా పెంచాలంటే, ఈ రోజుల్లో పిల్లలకు అనటం ఒక ఎత్తు అయితే వాళ్ళు పెంచడం చాలా కష్టమైపోతుంది. మొన్న ఒక స్కూల్కి ఇచ్చినట్టుంది, 20 మంది పిల్లలు కంట్రోల్ చేయలేకపోతుందంట. మంద 10 మంది నా మాట వింటలేదు అంటారు. అంటే ఏంటంటే ఆ పిల్లలు కంట్రోల్ చేయలేకపోతుంది. ఇంట్లో తల్లి ఒకళ్ళిద్దరు పిల్లల్నే కంట్రోల్ చేయలేకపోతుంటే మరి బయట స్కూల్ టీచరు ఎలా కంట్రోల్ చేస్తుందండి? చాలా కష్టమని. కానీ ఓర్పు ఉండాలి. అందుకే ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తున్నారు, తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపము రేపవద్దు, కోపమే పాపం. కాబట్టి వాళ్ళు కోపం వచ్చే పనులు చేయకూడదు. రెండోది, వారికి ఎలా పెంచాలంటే అండి,
దేవుని యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. యేసు ప్రభు వారు ఆయన బాల్య వయసులోనే ఆయన తండ్రి గురించి అనేకమైన ధర్మశాస్త్రంలో ఉన్న వాక్య పఠనాలు వాక్య భాగాలు పెద్ద పెద్ద వాళ్ళతో ఆలోచిస్తున్నారట. బాల్య వయసులోని అంటే చిన్ననాటి నుంచి మరియమ్మ యోసేపు వాళ్ళు ఎలా పెంచారు? భయము భక్తితో. మన జీవితంలో తల్లిదండ్రులు కూడా భయభక్తులు కలిగి వాళ్ళు బట్టి పిల్లలకు కూడాను భయభక్తులు ఏర్పడుతున్నారు. అందుకే అంటున్నాను ఇక్కడ 3వ యోహాను రాసిన పత్రికలు, నా పిల్లలు సత్యముల గురించి చూడండి. సత్యము 3వ యోహాను రాసిన పత్రిక అది ఒకే అధ్యాయం ఉంటుంది. దాంట్లో 14 వచనాలు ఉంటాయి. దాంట్లో 7 సార్లు రాసి ఉంటుంది సత్యం గురించి. 3వ యోహాను రాసిన పత్రిక 17 వచనాలు. పెద్దనైన నేను చదవండి. 3వ యోహాను రాసిన పత్రిక అధ్యాయం 1. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడినైన గాయకు శుభమని చెప్పి వ్రాయినది. చాలండి. ఇక్కడ పెద్దనైనా నేను ఎవరంటే యోహాను గారు పెద్ద వయసు అయిపోయింది. యోహాను గారికి ప్రియమైన శిష్యుడు గాయి. ఆయనకి చాలా మంది శిష్యులు ఉన్నారు, కానీ వారిలో ప్రాముఖ్యమైన వారు గాయి. ఈ గాయిని ఎంతగానో ప్రేమిస్తున్నారు యోహాను గారు. ఆయనకి పెద్ద వయసు వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చింది. ఆ వృద్ధాప్యంలో రాస్తున్నాడు అక్కడ, పెద్దనైనా నేను శుభమని చెప్పి రాస్తున్నాడు గాయి. ఈ గాయి నమ్మకమైన వ్యక్తి. ఈ గాయి సత్యముడి గురించే మాట్లాడుతున్నాడు. యోహాను గారు, గాయి, దేమిత్రి వీళ్ళ ముగ్గురు కలిపి ఎంతో నమ్మకమైన పరిచారకులను. ఈ సత్యం మాట్లాడే విషయంలో వాళ్ళు ప్రాముఖ్యులు. వీళ్ళు మన పిల్లల నోట సత్యమే రావాలి అనగా 85వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది. 85వ కీర్తన 11వ వచనం. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీటి పారజూచును. భూమిలో నుండి సత్యం వస్తుందంట. పేరు సత్యం అని పెట్టుకుంటారు, కానీ వాళ్ళు మాట్లాడేదంత అసత్యమే. వాళ్ళ నోటికి నిజం రాదు. భూమిలో నుండేమో సత్యం వలుస్తుంది, నీటి ఆకాశంలో నుండి పారజూస్తుందంట. రెండవది సమాధాన సత్యములు. మూడవది నీతి కృప. ఈ విధంగా జతలుగా ఉంటుంది అక్కడ. మనకు కావలసిన సత్యము. నా పిల్లలు సత్యముల గురించి మాట్లాడకుండా నాకు వేరొక సంతోషమేది. కాబట్టి 59వ కీర్తన 7వ వచనం. అమ్మా 57వ కీర్తన 9వ వచనం. వినువారెవరును వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగొక్కుదురు, వారి పెదవులలో 57:9. నీ సత్యము మేఘమండలం వరకు, నీ కృప ఆకాశం అంటే ఎత్తైనది. రెండోది సత్యం ఎక్కడి నుంచి వచ్చిందట? మేఘమండలంలో నుండి. అంటే యోహాను గారి పిల్లలు సత్యం గురించి మాట్లాడటం ఎంత సంతోషం. కష్టమైన నష్టమైన నిజము పలుకువాడే దేవుడికి కావాలి. ఎందుకంటే దేవుడు లోకం
నమ్మకస్తులైన వారిని చూస్తున్నారంట. 101వ కీర్తన 6లో అంటారు, నాకు దేశంలో నమ్మకస్తులు కనబట్టలేదు, యథార్థంగా ఉన్నవాడు కనబట్టలేదు, నిజం మాట్లాడేవాడు కనబట్టలేదు, సత్యం మాట్లాడేవాడు కనబట్టలేదు. నేను ఎలాగ నా పని అప్పగించాలి? 101:6 నా యొద్ద నివసించినట్లు దేవుని యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడు కావలసిన ఎవరటండి? నమ్మకమైన వారట. అంటే సత్యం పలుకువారట. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వారు. ఔషధం ఎంత మనకి బాడీకి ఎంత స్పీడ్గా ఎంత తొందరగా బాడీలో అవయవాలన్నిటికీ పనిచేస్తారు. అలాగే ఈ నమ్మకమైందంటండి ఆత్మీయ స్థితి కూడా చాలా బలమైంది. నమ్మకమైన రాయబారి ఔషధం కంటే ఈ నమ్మకం దేవుడు నమ్మకమైన వారికి పరిచర్య అప్పగిస్తాడటండి. కాబట్టి మన జీవితంలో తల్లిదండ్రులు సత్యం మాట్లాడాలి, ఆ సత్యాన్ని వారి పిల్లలకు నేర్పించాలి. 61వ కీర్తన చదువుదాము. 61వ కీర్తన 7వ వచనంలో అమ్మా దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక, అతని కాపాడుటకై కృపా సత్యములను. ఈ రెండు కూడా జంట కవులు. ఏయి? కృపా సత్యం పక్క పక్కనే ఉంటాయి. ఇంకా మన జీవితం 84 చూసుకుంటుంటే కృపా సత్యములు ఒకదానికొకట ముద్దు పెట్టుకొని వెళ్తాడు. 84 కీర్తన 10వ వచనం అనుకుంటా. చూద్దాం ఒకసారి. పదం నీతి సమాధానం కృపా సత్యములు కలుసుకొనినవి. 85వ కీర్తన 10వ వచనం. ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటుంది. చూడండి, కృపా సత్యం అంటే కలుసుకున్నవి. మనం చదువుకున్నాం 60వ కీర్తనలోని. ఈ రెండు జంట కవులు, వాళ్ళకి కృప, రెండు సత్యం. ఎక్కడైతే కృప ఉంటుందో అక్కడ సత్యం ఉంటుంది, సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ కృప ఉంటుంది. రెండవది నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటుంది. జకర్యా రాసిన గ్రంథం 8వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా సత్యం గురించి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయం ఉంది, నా పిల్లలు సత్యముని గురించి మాట్లాడటం సంతోషం కంటే నాకు వేరొక సంతోషం ఏది అని యోహాను గారు, పెద్ద అయిన యోహాను గారు మాట్లాడుతున్నారు. చివరిగా 65వ కీర్తన వచనం 11 చదువుదాము. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరము నీ దయాకీరుటము ధరింపజేస్తున్నావు, నీ జాడలు సారము చాలండి. కిరీటములో యవనియగా దయ. సాధారణంగా కిరీటంలో రత్నాలు ఉంటాయి, రత్నాలు వైడూర్యాలు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి. మరి ఇక్కడ ఏముంది? కిరీటంలో దయ. సంవత్సరాంతమున నీ దయా కిరీటాన్ని ధరింపచేస్తున్నావు. సంవత్సరం ఆది నుండి సంవత్సరం అంతం వరకు ఆయుష్, దైవభక్తుడు అంటున్నాడు, ఆయుష్నమని వరం అడిగాడట దేవుడిని. ఒక సంవత్సరం పెరుగుతుందంటే ఒక సంవత్సరం ఆయుష్ మనకి తగ్గిపోతుంది. మనం అనుకుంటాం నాకు ఒక సంవత్సరం వచ్చింది, నూతన సంవత్సరం వచ్చింది, నిజమే. కానీ వెనకాల ఏమవుతుంది? ఒక సంవత్సరం ఆయుష్ తగ్గిపోతుందట, తరుగుతుంది ఆయుష్. అది మనం గ్రహించం. వచ్చే నూతన సంవత్సరం గురించి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, సంతోషిస్తాం. ఇక్కడ వాక్యం ఉంటుంది, సంవత్సరాంతమున నీ దయా కిరీటాన్ని. దేవుడు ఆ కిరీటం ఏం పెట్టాడంటే దయ, జాలి, కరుణ, ప్రేమ, సమాధానమని ఈ కిరీటములో అమర్చాడట. ద్వితీయోపదేశకాండములో అధ్యాయం 12 వచనములో సంవత్సరాలు మొదలుకొని సంవత్సరం అంతము వరకు ఎవరు చదువుదాం. 12 వచనం. మోషే రాసిన 5వ కాండం, ద్వితీయోపదేశకాండంలో
ఆకాశ వర్షమును త్రాగును, అమ్మా త్రాగును, త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాది మొదటి సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎల్లప్పుడూ దేని మీద? దయా కిరీటం మీద. ఎల్లప్పుడూ అంటే ఈ భూమి మీద మనకి అంత దేవుడు ఆయుష్ ఇచ్చాడు. పుట్టినప్పుడే ప్రతి మనిషి కట్టండి బర్త్ డేట్ కూడా వేసేస్తాడు. బర్త్డే డేట్ ఎప్పుడైతే మనం ఈ లోకంలోకి వచ్చే తల్లి గర్భం నుంచి అదే క్షణంలో డెత్ డేట్ కూడా అప్పుడే దేవుడు ఏర్పాటు చేస్తాడు. కొంతమందికి యవ్వన వయసు దాకే ఉంటుంది, మరి కొంతమందికి బాల్య వయసు దాకే ఉంటుంది. ఈ లోపల మనం 3 నెలలు ఏంటంటే పిల్లడు పుట్టి వాడికి ఉమ్మనీరు బాగా తాగేశాడు. గుడుగులో డాక్టర్ అమ్మ అవి కూడా టచ్ చేయకుండా మామూలుగానే పిల్లలకి ఇచ్చే ట్రీట్మెంట్ చేసేసిందట. ఆ ఉమ్మనీరు యొక్క ప్రభావము 3 నెలలు బయటపడింది. ఏ విధంగా అంటే వాడికి అస్తమానం కాలు చేయలాగేస్తుంది ఫిట్స్ కింద. ఏంటని స్కాన్లు తీస్తాడు. ఇక్కడ కాదని మంగళగిరి పంపించారు, మంగళగిరి కాదని విజయవాడ రైల్వే హాస్పిటల్కి పంపించారు. విజయవాడ రైల్వే హాస్పిటల్ నుంచి 1 వారం ఉంచుకొని భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ పంపించారు. సన్న గొట్టం పెట్టారంటే ముక్కుకి నోట్లోకి వెళ్ళి కనెక్షన్కి వై షేపులో ఉంది. అది చాలా సన్న ఉంది. ఈ సిరంజి ద్వారా ఒక్కో డ్రాప్ వెళ్తుంది పాలు చుట్టూ. డాక్టర్లు ఎగరేస్తున్నాడు, ఆక్సిజన్ అందట్లేదు. 2 వారాల దాకా చెప్పలేదు. చూడండి ఎంత ప్రమాదం. పుట్టిన 3 నెలలు సరే వెళ్ళాము, ఐసీలో కూడా పెట్టాడు. దేవుడు కృప ఏంటంటే ఆ బిడ్డ మీద చేతులు ఇచ్చి వాడు చూపు తప్ప నోటి మాటలేదు. డాక్టర్ ఎదిరిపోతుంది. డాక్టర్లు చెప్పలేమన్నారు. రిపోర్ట్ తీసి పైకి పంపించారట. పైకి వచ్చిన రిపోర్ట్ బట్టి అప్పుడు ఫాలో అవుతాం. రోజుకి 5,000. తల్లిదండ్రులు అలాగే పోతున్నారు. ఏంటి పరీక్ష? చంటే బిడ్డ బాగా కన్నీరు పెట్టి ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. బిడ్డకు చెయ్యి ఉంచి ప్రార్థన చేసి వచ్చేసారు. వారం దాకా చెప్పలేనన్న డాక్టర్లు 2వ రోజు జనరల్ వాటికి పంపించేశారు, 3వ రోజు ఇంటికి పంపించేశారు. దేవుడు నామ స్తోత్రం కలుగునుగాక. నేరుగా హాస్పిటల్ నుంచి గుళ్ళో తీసుకురావడం చెప్పాను వాళ్ళకి. మీరు ఆచారాలు ఏం కూడా పాటించొద్దు. 3 నెలలు కాదండి, అప్పుడే ఏం తీసుకురావు ఇంటికి గుళ్ళోకి. ఆచారాలు ఏమొద్దు. చనిపోయే దేవుడి బిడ్డని బతికించారు. నేరుగా హాస్పిటల్ నుంచి మందిరాన్ని తీసుకొచ్చారు. గొప్ప నాయకుడు వల్ల ఉంటాడు వీడు. దేవుడు గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు బాగా ప్రార్థన చేయండి. ఈ చూప్స్ ఏం తీయలేదు ఇంకా, కానీ ఇంటికి ఇచ్చేసరి పిల్లోడిని. ఎందుకంటే చాలా ఖర్చు అవుతుందంటే ఇంచుమించు 4 లక్షల పైనే ఖర్చు అయిపోయింది 3 నెలల పిల్లోడి. ఈ విధంగా సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు అసలు బతుకుతాడే ఆశ లేదు వాళ్ళకి. ఏంటంటే స్కోప్ లేదు. డాక్టర్లు చెప్పేశారు మా వల్ల ఏమీ కాదు, కానీ ట్రీట్మెంట్ చేస్తాం. ఆయుష్ ఇచ్చేది ఆయన చెప్తాం. వాళ్ళు చదువుకున్న జ్ఞానమే కదా వాళ్ళు. కానీ ఇక్కడ సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి మన మీదను మన బిడ్డల మీద ఉండాలి. అందుకే దయా కిరీటాన్ని ధరింపచేస్తాడు. ఎప్పుడు? సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు. జాడలు సారము వెదజల్లునట్లుగా, అనగా జాడలు అనగా నీడలు, సారం అనగా పచ్చని ప్రాంతం, నీటితో ఉబికిన ప్రాంతం. అది ఆశీర్వాదానికి గుర్తు, అది దేవునికి గుర్తు. ఆక్సా వచ్చి అడుగుని తండ్రిని, గాడిద దిగి నా తండ్రి నాకు మెరకం అడుగులు పల్లపు భూములు ఇవ్వలేదేంటి అని అడుగుతుంది కాలేమిని ఆక్సా. అదే అంటే దీవెన నాకు దయచేయి. కాబట్టి సంవత్సరంతో దయా కిరీటాన్ని దేవుడు ఆ పడి మీద ధరింప చేయునుగాక. మరొక నూతన సంవత్సరం అంతా ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించునుగాక. మరో సంవత్సరం అంతా మాటలన్నీ స్పష్టంగా వచ్చునుగాక. దాని నిమిత్తము తండ్రులు ఎక్కువ ప్రార్థన చేయాలి, సంఘ బిడ్డలు ఎక్కువ ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ద్వారా మన బిడ్డల మీదకి ఆశీర్వాదం వస్తున్నట్టు. జాన్ వెస్లీ తల్లి
ఆమెకు 16 మంది పిల్లలటండి. రాత్రి సాయంకాలం మొదలుకొని ప్రతి మంచం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదట. తెల్లారేటప్పటికి 16వ మంచం జాయిన్ వేస్తుంది. ఇంతమంది పిల్లల్లో ఒక్కరిని సేవకు వాడుకోవని ప్రార్థన చేసేదట. జాయిన్ వేస్తుంది భయంకరమైన తాగుబోతు. ప్రభుత్వ సారాయి దుకాణాలు ఉండే ఆ రోజుల్లో వెళ్ళి సారాయి దుకాణం నుంచి బయటకు వస్తున్నాడు తాగేసి. తల్లి కదా ప్రార్థన చేస్తుంది, ఎక్కడున్నాడో నా కుమారుడు పట్టుకోని ఆయన. ఆ ప్రార్థన పట్టుకుంది. అర్ధరాత్రి రోడ్డు మీద దొల్లుకుంటూ వచ్చి వచ్చి తల్లి బాధలు పట్టుకొని ఏడుస్తున్నాడు. పశ్చాత్తాపడుతుంది అనగా తల్లి ప్రార్థన చూశారు. చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మన జీవితంలో పిల్లలారా మీరు వచ్చి నా మాట విని. రెండోది, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వానిపించు. మన జీవితంలో తల్లిదండ్రులు దేవుళ్ళ ముందు సాగిపోతాం. చాలా మంది పిల్లలు తీసుకున్నారు ప్రార్థన. తల్లిదండ్రులు మీరు ఇంటికాడ ఆడుకోండి రా, మేము వెళ్ళొస్తాం ఊరికి. చాలా మంది ఇదే పద్ధతి. లేదా వాళ్ళు సెల్ ఫోన్లు చేస్తారు. కానీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనపడతాయి. తల్లి తండ్రి బిడ్డలు అదే కుటుంబం. అందుకే అంటారు భక్తులు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా కుటుంబము యెహోవాని మాత్రమే సేవించు. ఆదివారం సన్నిధికి మన కుటుంబం అంతా రావాలి. దేవుని కుటుంబం అంతా రావాలి. ఆశీర్వాదం కుటుంబం మీద అంతా ఉండాలి. చివరిగా చూసినట్లయితే బైబిల్లో మరి ఎక్కువగా కుటుంబానికి ఎంత దేవుడు ప్రాముఖ్యత ఇచ్చాడు. 128 కీర్తన 4వ వచనం ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగూ ఆశీర్వదించబడింది. సీయోనులో నుండి యెహోవా నిన్ను దీవించునుగాక. నీ జీవిత కాలం అంతయు యెరూషలేము క్షేమం కలుగుట నీవు చూచెదవుగాక. నీ పిల్లల పిల్లలు చూడండి, నీకు పుట్టిన పిల్లలు అంటే ఈ ఆశీర్వాదము ఈ దీవెన కూడా బిడ్డల మీద అలా పాకుతుంటారు. తరం వెంబడి తరం ఆశీర్వాదమైన శాపమైనా సరే బిడ్డల మీదకి ఎక్కువగా వచ్చేది అది. దానికి కారణము తల్లిదండ్రులు చేసే ప్రార్థన, తల్లిదండ్రులు చేసే భక్తి. కాబట్టి మన జీవితంలో మనతో పాటు మన పిల్లలు కూడా మోకరించాలి. మనం బైబిల్ చదువుతున్నామంటే మనతో పాటు మన పిల్లలు కూడా బైబిల్ చదవాలి. మనం ప్రార్థన చేస్తున్నామంటే మన పిల్లలు కూడా ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఉదయము సాయంకాలం ప్రార్థనలో కూర్చోబెట్టి వచ్చిన మాటలతో చదివించాలి బైబిల్. దేవుడికి నత్తి మాటలు ప్రార్థన దేవుడికి చాలా ఇష్టం. అలాగ వాళ్ళు నేర్చుకుంటారు. అదే కుటుంబానికి ఆశీర్వాదం. ఈ మాటలు మన విడిలో దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. అఖిలాండము నిర్మించిన నిర్మాణం కూడా మహోన్నతుడా, మా నాయన, మా రక్షకుడ, మా విమోచకుడ. 34వ కీర్తన 11వ వచనంలో నుంచి మా తండ్రి, శాంతుల వర్త గ్రంథం 8వ అధ్యాయం 32లోకి నా తండ్రి నాయన నీ స్తోత్రాలు ప్రభు. 57వ కీర్తన 1వ వచనంలోకి నా తండ్రి నాయన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలోకి నా తండ్రి, మోషే గారు రాసిన కాండాల్లో 5వ కాండమైన ఉపదేశ కాండము నా తండ్రి 11వ అధ్యాయం 12వ వచనంలోకి నాయన కొన్ని వాక్య భాగాలు బాగుందించావు నాయన. యోహాను గారు రాసిన 3వ యోహాను గారు రాసిన పత్రిక నా తండ్రి, పిల్లలారా అని 3 సందర్భాల పిల్లల గురించే వాక్యాన్ని నిర్ణయించుకున్నావు నా తండ్రి. ప్రేమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాజబాబు గారు, రోజా గారు మీరు దీవించి ఇచ్చిన బహుమానం నా తండ్రి. ఆ బిడ్డలను ఆయన నీకు లోపలెత్తబడ్డాడు. 3 సంవత్సరాలు ముగించుకొని బిడ్డ 4వ సంవత్సరం అడుగు పెట్టినాడు నా తండ్రి. మంచి తెలివి జ్ఞానము దయచేయండి, మంచి వాయిస్సు దయచేయండి, మాట స్పష్టంగా రావడానికి సహాయం చేయండి. అక్కడ చక్కగా పాట పాడాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి నా తండ్రి. నీ ఆధిక్యతలో బిడ్డ పొందుకోవాలి నా తండ్రి. నా పిల్లలు సత్యము గురించి మాట్లాడే సంతోషం కంటే మరి ఒక సంతోషం ఏముంది అని యోహాను భక్తుడు అడుగుతున్నాడు నా శరీరం. గంధర్వులో వచ్చిన బాటలోనే, వారికి నడకలోనే, వారికి ప్రవర్తనలోనే బిడ్డ నడవటానికి, వారిని ఫాలో అవటానికి అటువంటి జ్ఞానము తెచ్చి, ఆలోచన తెచ్చి ఆ బిడ్డ అవయవాలన్నీ ఉంటున్నాయి. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించిన అయ్యా, ఎన్నో సమస్యల నుంచి దాటుకుంటూ వచ్చారు బిడ్డలు నా తండ్రి.
సేవ పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మొదట నీ నీతి కొంచెమే, మొదట నీ స్థితి కొంచెమే, తుదికి మహావృద్ధి అవుతుంది. నా ప్రభువైన సేవని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో ఉన్న బిడ్డలు విశ్వాసాలు జ్ఞాపకం చేసుకోండి. అంతకంతకు నా తండ్రి అంచెలుగా నా తండ్రి మీరు ఆశీర్వదించండి. స్టెప్ బై స్టెప్ నా తండ్రి మీరు దీవించండి. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి వచ్చిన బిడ్డలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ పేరు మీదనైనా విన్న కొద్ది వాక్య భాగాలు నాయన మాలో ఫలింపబట్టడానికి, ఆ బిడ్డలో కూడా నాయన అవే మాట ఫలింపబట్టడానికి బలపరచు, స్థిరపరచు, ధైర్యపరచు. ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటాన్ని ఆ బిడ్డ మీద ఉంచి మీరు ఆశీర్వదింప చేసి మహిమగత ప్రభావం తెచ్చుకోండి. వచ్చిన బిడ్డలు కూడా దీవించుకోండి. యేసు నామమున, యేసు నామమున, నాజరేయుడైన యేసు నామమున బతిమలాడి పడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని